నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. మెడ, వెన్ను, నడుము నొప్పితో బాధపడుతున్నారా? అయితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ ఇనామ్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఈ మెడ నొప్పి ఎందుకు వస్తుంది, రీజన్స్ ఏంటంటే ఏం చెప్తారండి? మెడ నొప్పి చూడండి, ఇది ఒక ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అనమాట. ఇది మీరు 60 ఏజ్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ 80% జనాలకు మన మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ రావడం జరుగుతుంది. అండ్ కొన్ని కేసెస్ ఏసిమ్టమెటిక్ కూడా ఉంటాయి. ఏసిమ్టమెటిక్ అంటే లోపల ప్రాబ్లం ఉంటుంది కానీ బయట మనకు లక్షణాలంతా రావు. కానీ 80% జనాలకి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో మనకు చిన్న వయసులో ఉన్న వాళ్ళలో కూడా నడుము నొప్పి ప్రాబ్లం కానీ మెడ నొప్పి ప్రాబ్లం కానీ చూస్తున్నాం అన్నమాట. ఇది ఎందుకు వస్తుంది అన్నట్లు చూసుకుంటే మన జీవన శైలి, మన లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్గా లేకపోవడం. ఏం లైఫ్ స్టైల్ తేడా వస్తుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నట్లు చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ డెఫిషియంట్ ఆఫ్ సమ్ వైటమిన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ డి అండ్ కాల్షియం ఇవి మనకు డెఫిషియట్ అయిపోతే మనకు పెయిన్స్ అనేటివి రావడం జరుగుతుంది. అండ్ బోన్స్ అనేటివి కొంచెం లూజ్ అవ్వడం కానీ లేదంటే వీక్ అవ్వడం కానీ జరుగుతుంది. అండ్ వీక్ ఉండడం మూలన డీజనరేషన్ అనేది అవ్వడం అనేది సహజం అది. సో ఇది ఒక రీజన్. రెండోది ఏంటంటే మన కూర్చొనే పోస్చర్ అన్నమాట. మన పండుకునే పోస్చర్ అంటే మనం ఎట్లా పండుకుంటున్నాము, ఎట్లా లేస్తున్నాము అండ్ ఎలా కూర్చుంటున్నాము, ఇది ఒకటి. మూడోది ఏంటంటే మన ఎక్కువగా కదలికలు అనేటివి తక్కువ అయిపోయినాయి. స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ ఉండడం మూలన సడన్లీ ఒక టైంలో మీరు పని ఎక్కువ చేయడం మొదలు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు కూర్చొని జాబ్ చేస్తున్నారు, పిక్నిక్ కోసం అని బయటికి వెళ్దాం ప్లాన్ చేసుకొని సడన్లీ హెవీ సూట్ కేసులు లిఫ్ట్ చేశారు. అలాంటప్పుడు నడుము పట్టుకుపోయింది, అప్పటి నుంచి నొప్పి వస్తుంది అంటారు చాలామంది జనాలు ఈ ప్రాబ్లంతో. సో ఇలా స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేకపోవడం, రాంగ్ పొజిషన్స్లో కూర్చోవడం, సరిగ్గా తినకపోవడం, వైటమిన్ డెఫిషియన్సీస్ రావడం అండ్ ఏదైనా దెబ్బలు తగలడం, ఇంజురీస్ అవ్వడం, దీని మూలన మనకు చిన్న వయసులో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనకు కనబడుతున్నాయి అన్నమాట. ఎస్ అండి, చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారు మనతో మాట్లాడటానికి. మిర్యాలగూడ నుంచి నగేష్ గారు ఉన్నారు. నమస్తే అండి. ఎస్ మాట్లాడండి, డాక్టర్ ఇనామ్ గారు ఉన్నారు మనతో. హలో హలో, చెప్పండి అమ్మా. మేము మిర్యాలగూడ నుంచి ఫోన్ చేసినాం సార్. ఓకే. ఈ వన్ సైడ్ హెడేక్ వస్తుంది, కన్ను కొంచెం దురద పుడుతుంది సార్. ఈ రైట్ సైడ్ నరం బాగా లాగుద్ది, నొస్తుంది. ఇంకా వాంతులు వచ్చినట్టు కూడా అనిపిస్తుందమ్మా? ఉంటుంది సార్, వాంతింగ్ వచ్చినట్టు ఉంటది, కొంచెం గట్టిగా లేస్తుంది, కంట్లో నీళ్ళు కూడా కాస్తుంది. ఓకే. ఇది ఎలా స్టార్ట్ అవుతుందమ్మా? ఏదైనా మొబైల్స్ ఎక్కువ చూడడం మూలన, లైట్లు చూడడం మూలన స్టార్ట్ అవుతుందా? అట్లేం లేదు సార్, మొబైల్ ఏం చూడండి సార్. నేను సరే అమ్మా, టైలరింగ్ చేస్తాను. ఓకే 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 సరే. సో ఇప్పుడు వన్ సైడెడ్ హెడేక్ అనేది రావడం జరుగుతుంది, కళ్ళల్లో కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది అన్నట్లు చెప్తున్నారు. సో యూజువల్లీ వన్ సైడెడ్ హెడేక్ రావడం అనేది మనకు మైగ్రేన్ ప్రాబ్లంలో ఉంటుందన్నమాట. సో మైగ్రేన్ ఒక న్యూరాలజికల్ ప్రాబ్లం అన్నమాట. సో ఈ మైగ్రేన్లో మనకు హాఫ్ సైడెడ్ హెడేక్ ఉంటుంది, కొంచెం వామిటింగ్ సెన్సేషన్ రావడం అంటే వాంతులు వచ్చినట్టు అనిపించడం తలనొప్పి ఉన్నప్పుడు, ఇంకా ఎక్కువగా సౌండ్లు ఉంటే కొంచెం చిరాకు అనిపించడం, ఎక్కువగా లైట్లలో ఉండలేకపోవడం. సో ఇలాంటి లక్షణాలు మనం చూస్తూ ఉంటాము. అండ్ ఒకసారి ఈ ప్రాబ్లం ఉందంటే చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ పెయిన్ కిల్లర్స్ మాత్రమే, మైగ్రేన్ మందులు అప్పటికప్పుడు తక్కువ చేస్తాయి అన్నమాట. ఆ మందులు తీసుకొని లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలన్నట్లు చెప్తారు. కానీ హోమియోపతిలో దీనికి లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు. మైగ్రేన్కి పూర్తిగా తక్కువ అయిపోయేటట్టు ట్రీట్మెంట్ మన దగ్గర అవైలబుల్ ఉంది. సో మీ దగ్గర ఉన్న హోమియో కేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి మీరు విజిట్ అవ్వండి. ఈ ప్రాబ్లం పూర్తిగా తక్కువ అయ్యేటట్లు మనం ఇవ్వచ్చు మందులు. ఎస్ అండి, మరో కాల్ ఉన్నారు. శోభా గారు ఉన్నారు మంచిర్యాల నుంచి. నమస్తే అండి శోభా గారు. నమస్తే. ఎస్ మాట్లాడండి, డాక్టర్ ఇనామ్ గారు ఉన్నారు మనతో. చెప్పండి అమ్మా శోభా గారు. సార్ నాకు ఇది మోకాలు నొప్పి 1 year నుంచి వస్తుంది సార్. ఇక్కడ మామూలుగా చూపించుకుంటే ఇంట్లో కార్టిలేజ్ అరిగిపోయింది మొత్తం అని చెప్పింది సార్. అది మామూలు పెయిన్ కిల్లర్ రాస్తున్నారు, అప్పటి వరకు తగ్గుతుంది. కాకపోతే అది నాకు సొల్యూషన్ పర్మనెంట్ కావాలంటే ఇట్లా ఏంటి అనేది. మీ ఏజ్ ఎంత ఉందండి?
ఏజ్ 50. ఇయర్స్. ఓకే. బరువు ఎక్కువ ఉంటారా? బరువు ఎంత ఉంది? బరువు అంటే నేను 68 అట్లా ఉన్నాను సార్. ఓకే. సరే అమ్మా, చెప్తాను. సో కొంచెం కార్టిలేజ్ అరిగిపోవడం అనేది జరిగింది. 50 ఇయర్స్లో కార్టిలేజ్ అరిగిపోవడం చాలా మందిలో చూస్తూనే ఉంటాము. అండ్ వెయిట్ కొంచెం మీరు ఎక్కువ ఉన్నారు. సో ఫస్ట్ మీరు చేసే పని ఏంటంటే వెయిట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే మనకు ఈ ప్రాబ్లంకి ఆస్టియో ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తాము. ఆస్టియో ఆర్థరైటిస్ మనకు కీళ్ళు అరగడం, కార్టిలేజ్ అరగడం తర్వాత వచ్చిన నొప్పులకి ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. దీనికి మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ పెయిన్ కిల్లర్స్ కాకుండా మనకు హోమియోపతిక్ మెడికేషన్స్లో సొల్యూషన్ అనేది మంచిగా ఉంటుంది. మీరేంటంటే ఓన్లీ మెడిసిన్ మీదనే ఆధారపడితే ఈ స్టేజ్లో మీకు క్యూర్ అవ్వదు. కాబట్టి మెడిసిన్ ప్లస్ మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మెడిసిన్స్ అయితే వీఆర్ రెస్పాన్సిబుల్, మనం ఇస్తాము డాక్టర్స్. మేనేజ్మెంట్ ఏంటంటే ఇప్పుడు మీకు మోకాలు నొప్పులు ఉన్నప్పుడు మీరు కింద కూర్చోకూడదు, ఫస్ట్ థింగ్. రెండోది మెట్లు ఎక్కుతున్నప్పుడు అండ్ నడుస్తున్నప్పుడు కొంచెం మోకాళ్ళకి సాక్స్ అనేది ఉంటుంది అనమాట, నీ క్యాప్స్ అంటాం దానికి. సో ఆ నీ క్యాప్స్ ఖచ్చితంగా మీరు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది వేసుకొనే మీరు స్టెప్స్ ఎక్కడం కానీ ఎక్కడైనా బయటకు వెళ్తున్నారంటే అలా వెళ్ళడం చేయండి. మూడోది ఏంటంటే నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో ఆ నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా మీకు చూపిస్తాము. ఇవి చేసుకుంటూ మందులు యూజ్ చేస్తే మీకు రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. సో మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి సంప్రదించండి, పూర్తిగా తక్కువ అయ్యేటట్లు మందులు అనేది ఇవ్వచ్చు అన్నమాట. ఎస్ అండి, మరో కాల్ ఉన్నారు. నరసింహారావు గారు ఉన్నారు సత్తెనపల్లి నుంచి. నమస్తే అండి నరసింహారావు గారు. నమస్తే సార్. ఎస్, మాట్లాడండి. డాక్టర్ ఇనామ్ గారు ఉన్నారు మనతో. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మాకు భుజాలు నొప్పులు వస్తున్నాయండి. ఓకే. తర్వాత నడుము నొప్పులు వస్తున్నాయండి. అచ్చా, భుజం మాత్రమే నొప్పి ఉందా లేదంటే మెడ కూడా నొప్పి ఉంది? మెడ ఉన్నదండి, భుజాలు అంటే మెడ కింద నుంచి వస్తాయండి, భుజాల ఎంట్రన్స్ నుంచి వస్తాయండి, భుజాలు ఆ సైడ్ ఈ సైడ్కి అవుతాయండి. అచ్చా, చేతులు లేపడానికి వస్తుందా లేదా? కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. చేతుల్లో అవన్నీ ఫ్రీగానే ఉంటాయండి. ఓకే, సరేనండి, చెప్తాను. సో మీకున్న ప్రాబ్లం పేరు ఏంటంటే మీరు చెప్తున్న లక్షణాల ప్రకారంగా చూసుకుంటే మీకు సర్వైకల్ స్పాండలోసిస్ ఉంది అన్నట్లు అనిపిస్తుంది అనమాట. సర్వైకల్ స్పాండలోసిస్ ఏంటంటే మనకు ఎముకలు అనేది మనకు 33 ఎముకలు అనేది బ్యాక్లో ఉండడం జరుగుతుంది. అండ్ ఆ ఎముకల మధ్యలో మనకు డిస్కులు ఉండడం జరుగుతుంది. సో ఆ డిస్కులు కొంచెం వాపు వచ్చేసి అక్కడ నుంచి బయటికి వస్తున్న నరాలను ప్రెస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ నొప్పి వచ్చేసి మళ్ళీ మెల్లగా ఇలా భుజం వరకు కూడా రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది సర్వైకల్ స్పాండలోసిస్. సో దీనికి ఏంటంటే వీ హ్యావ్ గుడ్ మెడిసిన్స్, చాలా మంచి మెడికేషన్స్ హోమియోపతిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఉంది. ఆ మెడికేషన్స్ యూజ్ చేస్తే సర్వైకల్ స్పాండలోసిస్ నుంచి అండ్ లుంబార్ స్పాండలోసిస్, లుంబార్ అంటే నడుము నొప్పి కూడా మీరు చెప్పారు. సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ యువర్ బ్యాక్ అనమాట. అంటే ఇక్కడ మనకు డిస్క్ సమస్యలు వచ్చినట్లు మనకు నడుములో కూడా డిస్క్ సమస్యలు వస్తాయి, దాని మూలననే మీకు నొప్పి వస్తుంది. ఇప్పుడే ఇనీషియల్ స్టేజ్లో ఉంది. ఇది చాలా ఎక్కువ ఉంటే చేతులు కూడా గుంజడం, తిమ్మిరి రావడం అట్లాంటివి ఉంటుంది, కానీ అలాంటివి ఏం లేవు అని చెప్తున్నారు. కాబట్టి స్టార్టింగ్ స్టేజ్ ఉంది, రైట్ టైం టు యూజ్ మెడిసిన్స్, హోమియోపతిక్ మెడిసిన్స్తో పూర్తిగా తక్కువ అయ్యేటట్లు చేయొచ్చు అన్నమాట. రైట్ అండి. ఈ వెన్ను నొప్పి ఎగ్జాక్ట్గా ఎందుకు వస్తుందండి? చాలా మందిలో ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఎక్కువగా సఫర్ అవుతున్నారు. ఒకప్పుడు ఏంటంటే 40 ఇయర్స్ దాటిన తర్వాతే వెన్ను నొప్పిని మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఏంటంటే చిన్న ఏజ్ లైక్ 20-25 బిట్వీన్ వాళ్ళకి కూడా వస్తున్న పరిస్థితి. సో ఫస్ట్ కల్పిట్ ఈజ్ అవర్ మొబైల్ ఫోన్స్ అన్నమాట. ఇప్పుడు ఒక మూవీ చూస్తాము, సో ఇలా పెట్టుకొని ఒక కూర్చుంటాము. సో ఒకటే పొజిషన్లో మనం సేపటి వరకు కూర్చుంటున్నాము, అది కూడా రాంగ్ పోస్చర్లో కూర్చుంటున్నాము. రెండోది ఏంటంటే కూర్చున్నప్పుడు మేల్ పర్సన్స్ ఏంటంటే బ్యాక్ పాకెట్లో పర్స్ పెట్టుకుంటున్నారు, వ్యాలెట్ పెట్టుకుంటున్నారు, అలాగే కూర్చుంటున్నారు. సో దానివల్ల ఆ పోస్చర్ కొంచెం ఒక పైన కింద అనేది బటకవ్వడం జరుగుతుంది. దానివల్ల కూడా ఈ నొప్పులు అనేటివి చిన్న వయసులో రావడం జరుగుతుంది. డెఫిషియన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎండకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతలేము, అండ్ దాని మూలన వైటమిన్ డి తక్కువ అవుతుంది,
కాల్షియం అబ్జార్ప్షన్ తక్కువైపోతుంది అండ్ దీనివల్ల కూడా మనకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ ఎప్పుడైనా మనం పండుకుంటున్నప్పుడు పెద్ద పెద్ద మెత్తలు వాడడం కూడా జరుగుతుంది. సో పెద్ద మెత్తలు వాడి పండుకోవడం, మనకు పరుపులు అనేది కరెక్ట్ ఉండకపోవడం, లాంగ్ డ్యూరేషన్ వరకు మనం ఓన్లీ కూర్చొనే పని చేస్తున్నాము, కదలికలు ఎక్కువ లేకపోవడం. సో ఇవన్నీ రీజన్స్ అనేటివి ఉన్నాయి ఈ నొప్పులు అనేది, మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ రావడానికి అన్నమాట. డాక్టర్, మెడ నడుము వెన్ను నొప్పితో బాధపడుతుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ ఇనామ్ గారు మనతో ఉన్నారు. రైట్ ఇనామ్ గారు, ఇందాక మనం మెడ నొప్పి అలాగే నడుము నొప్పి వెన్ను నొప్పి గురించి మాట్లాడుకున్నాం. ఈ నడుము నొప్పి కూడా ఈ మధ్య కాలంలో చాలా మందిలో చూస్తూ ఉన్నాం మనం. సో రీజన్స్ ఏంటి అసలు? ఈ నడుము నొప్పికి బెండ్ అవ్వలేని పరిస్థితి కూడా నెలకొంటూ ఉంది. ఇందా మీరు చెప్పారు ఒకేసారి వెయిట్ లిఫ్ట్ చేయడంతో నడుము నొప్పి వస్తుంది, దానివల్ల ఏంటంటే కాన్సిక్వెన్సెస్ సివియర్గా ఉంటాయి. వాట్ యు సే అండి? సో ఇందాక చెప్పినట్టు ఆ రీజన్స్ అయితే ఉన్నాయి. దాంతో సహా ఇంకొక కొత్త వ్యాధి అని చెప్పలేము, కానీ అది చాలా తక్కువ ఉండే కానీ ఈ మధ్యలో మనకు కనబడుతుంది. దానికి ఏంటంటే మనం యాంకలోజింగ్ స్పాండలైటిస్ అన్నట్లు చెప్తామన్నమాట. సో యాంకలోజింగ్ స్పాండలైటిస్లో ఏమవుతుందంటే మన నడుములో కానీ లేదంటే మెడలో కానీ ఆ స్పైన్లో ఎక్కడైనా మనకు వాపు రావడం స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ వాపు వచ్చేసిన తర్వాత మనకు ఒకటైతే పెయిన్ ఉండదు, రెండు ఏంటంటే పెయిన్తో సహా స్టిఫ్నెస్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. స్టిఫ్నెస్ అంటే టైట్ అనిపించడం, నడుము చాలా టైట్ అనిపించడం, లేదంటే మెడ చాలా టైట్ అనిపించడం, అస్సలు ఉంగలేకపోయే పరిస్థితి అనేది రావడం జరుగుతుంది. అంటే అది యాంకలోజింగ్ స్పాండలైటిస్ వల్ల ఉంటుంది. యాంకలోజింగ్ స్పాండలైటిస్ డిఫరెంట్, స్పాండలోసిస్ డిఫరెంట్. స్పాండలోసిస్లో మీకు డిస్క్ బల్జ్ వల్ల లేదంటే డిస్క్ డెసికేషన్ వల్ల, అంటే డిస్క్ సమస్యలు ఉంటే స్పాండలోసిస్ అంటాము. అది మనకు మెడిసిన్స్ ద్వారా ఒక స్టేజ్ వరకు పూర్తిగా తక్కువ కూడా అవుతుంది. అండ్ యాంకలోజింగ్ స్పాండలైటిస్లో ఏమవుతుందంటే డిస్క్ సమస్యలు అలాంటివి ఏమీ ఉండవు, మొత్తం స్పైన్లో మీకు వాపు వచ్చేస్తుంది. అండ్ ఆ వాపు మూలన మీ ఈజీలీ మూవ్ అయ్యే స్పైన్ అనేది టైట్ అయిపోవడం జరుగుతుంది, స్టిఫ్నెస్ రావడం జరుగుతుంది. సో ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్. ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే మీ బాడీలో ఉన్న యాంటీబాడీస్, అంటే మీ రోగనిరోధక శక్తి యాంటీబాడీస్ బై మిస్టేకల్లీ మీ స్పైన్ మీద అటాక్ చేస్తుంది. సో ఇప్పుడు మనకు స్టిఫ్నెస్ అనేది వస్తుంది. ఇది వచ్చిన తర్వాత తక్కువ అవ్వాలి అంటే చాలా టైం అనేది పడడం జరుగుతుంది అన్నమాట. బట్ ద గుడ్ న్యూస్ ఈస్ స్పాండలోసిస్ ఉన్న, స్పాండలైటిస్ ఉన్న, ఎలాంటి నడుము నొప్పి కానీ మెడ నొప్పి ఉన్నా హోమియోపతిలో దానికి పరిష్కారం ఉంది, మెడికేషన్స్ ఉన్నాయి. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ వీఆర్ డూయింగ్ ఇట్. అండ్ చాలా కేసులు అసలు స్టాండ్ పట్టుకొని వెళ్ళే పేషెంట్స్ కూడా మంచిగా అయ్యి వెళ్తున్నారు అన్నమాట. ఇట్స్ ఎ గుడ్ సిమ్టమ్, రైట్? చాలా మంది. రైట్, మెదక్ నుంచి కాల్ వస్తున్నారండి. నమస్తే అండి. హలో మేడం మాట్లాడండి. ఇనామ్ గారు ఉన్నారు మనతో. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి అమ్మా. ఏం లేదు సార్, ఒక 1 week 2 weeks అయిపోయింది సార్. కూర్చోడానికి లేవడానికి నడుము దగ్గర ఇబ్బంది అయిపోయింది సార్. ఇక బాగా ఇబ్బంది వచ్చింది. అచ్చా, నడుము దగ్గర అంటే లెఫ్ట్ సైడ్ సార్, ఒక ఏమంటే మీ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా పైన భాగం. ఓకే. సో కాలు కూడా ఏమైనా గుంజడం జరుగుతుందమ్మా? కొంచెం సార్ కిందికి, కానీ ఇక్కడ నడుము దగ్గర అయితే కూర్చున్నప్పుడు నిలిచినప్పుడు నడిస్తే వాకులు కూడా కానీ ఏం పని చేసినా చాలా ఇబ్బంది అవుతుంది సార్. సరే అమ్మా, రైట్. సో వారం నుంచి ఉంది అని చెప్తున్నారు కాబట్టి మన మైండ్లో ఒక మాట ఉండాలి కి భయ్ ప్రతి నడుము నొప్పి, ప్రతి మెడ నొప్పి స్పాండలోసిస్ కాదు, ఆర్థరైటిస్ మూలన వచ్చిన నొప్పి కాదు, అది మయాల్జియా కూడా కావచ్చు. అంటే మనకు ఎక్కువగా వర్క్ చేసిన తర్వాత కొన్ని రోజులు మనకు స్ట్రెయిన్ మూలన నొప్పులు ఉంటాయి. అది మనకు ఒంగడివ్వదు, అది మనకు ప్రెస్ చేస్తే మంచిగా అనిపించడం అండ్ కొంచెం వర్క్ చేస్తే ఫ్రీ అనిపించడం అలా జరుగుతుంది. మయాల్జియా కూడా ఉండొచ్చు మీకు. అది మయాల్జియా ఏంటంటే ఒక వారం 2 వారాల్లో సెట్ అయిపోవడం జరుగుతుంది. మయాల్జియా వితౌట్ ఎనీ మెడిసిన్స్ మంచిగా అయిపోతుంది. అండ్ మయాల్జియాలో మీకు కాళ్ళలో తిమ్మిర్లు రావడం, కాళ్ళు గుంజుకోపోవడం, కాళ్ళలో పిక్కలు పట్టుకోవడం
ఇలాంటి సమస్యలు మనం చూడము, జస్ట్ నొప్పి ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీకు 2 వీక్స్కైనా ఎక్కువ నుంచి ప్రాబ్లం ఉందంటే అప్పుడు మీరు ఒక ఎంఆర్ఐ చేయించుకుంటే మంచిది. ఆ ఎంఆర్ఐలో మనకు ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది కి బై దేని మూలన ఈ ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇది సిఆర్టీగా కూడా కావచ్చు, అంటే మెయిన్ సియాటిక్ నర్వ్ అని ఉంటుంది, పెద్ద నరం. సో ఆ పెద్ద నరం ఒకవేళ కంప్రెస్ అవుతుందంటే కూడా మనకు కొంచెం నొప్పి రావడం, కాలు గుంజడం అనేది ఉంటుంది. లేదంటే ఆస్టియోఫైట్స్ ఏమైనా వచ్చాయా, సో అవన్నీ మనకు ఎంఆర్ఐలోకి తెలుస్తుంది అనమాట. సో బెటర్ ఏంటంటే ఒకసారి మన క్లినిక్కి మీరు రండి, ద కన్సల్టేషన్ ఈజ్ ఫ్రీ. సో ఒకసారి మీరు వచ్చి అన్ని కంప్లైంట్స్ అనేది చెప్తే డాక్టర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారు. ఒకవేళ అవసరం ఉంటే మీకు ఇన్వెస్టిగేషన్ రాసి వీ కెన్ గివ్ యూ ద గుడ్ అడ్వైస్ ఇన్ ద మెడిసిన్. పూర్తిగా తక్కువ అవుతుంది, 2-3 వీక్స్ నాట్ అ బిగ్ డీల్. సంవత్సరాలు 5-10 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళకి కూడా మంచి అవుతుంది. సో మీకు తొందరగానే మంచిగా అయిపోతుంది అన్నమాట. రైట్. కమింగ్ టు ఆర్థరైటిస్ అండి, ఈ మధ్య కాలంలో ఆర్థరైటిస్ కేసెస్ ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. అలాగే ఏంటంటే ఏజ్ కూడా చిన్న ఏజ్లో ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఏజ్లో ఆర్థరైటిస్ వస్తుంది అనేది ఒక వాదన ఉంది. సో ఇప్పుడేమో చిన్న ఏజ్లో వస్తున్న పరిస్థితి. ఎన్ని రకాల ఆర్థరైటిస్లు ఉన్నాయి, అలాగే అసలు ఎందుకు వస్తాయి అంటే? ఇప్పుడు చూడండి, ఆర్థరైటిస్లో మనకు చాలా రకాల 100కైనా ఎక్కువ ఆర్థరైటిస్ ఉన్నాయి. అందులో ఎక్కువగా మనం చూసేది ఆస్టియో ఆర్థరైటిస్, రుమాటెడ్ ఆర్థరైటిస్, అండ్ దాంతో సహా మనకు గౌటీ ఆర్థరైటిస్, సోరిక్ ఆర్థరైటిస్, జువీనియల్ ఐడియోపతిక్ ఆర్థరైటిస్, ఇలాంటి ఆర్థరైటిస్ చూస్తూ ఉంటాము. అండ్ ఇంతకుముందు ఎక్కువ వయసులో చూసేవాళ్ళం కదా, ఇప్పుడు ఎందుకు ఎక్కువ వయసులో వస్తుంది అంటే ఇందులో కూడా టైప్ ఉంది. ఎక్కువ వయసులో ఉన్న వాళ్ళకి వచ్చిన ఆర్థరైటిస్ ఈజ్ ఆస్టియో ఆర్థరైటిస్. చిన్న వయసులో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది రాదు, 90% రాదు. అంటిల్ అండ్ అన్లెస్ మీకు ఎప్పుడైనా దెబ్బ తగలడం, ఏసీఎల్ కానీ టియర్ అవ్వడం, లిగమెంట్స్ టియర్ అయ్యి ఆ బరువు మీ మోకాల మీద పడి అది అరగడం అనేది జరిగితేనే మీకు చిన్న వయసులో వస్తుంది. లేదంటే 90% ఎక్కువ వయసులోనే ఉంటుంది. చిన్న వయసులో వస్తున్న ఆర్థరైటిస్కి మనం జువీనియల్ ఐడియోపతిక్ ఆర్థరైటిస్ అంటాము, ఇంకొకటి రుమాటెడ్ ఆర్థరైటిస్ అంటాము. సో ఇలాంటి ఆర్థరైటిస్ మనకు ఏ ఏజ్లో అయినా రావచ్చు, అండ్ 30sలో కూడా రావచ్చు. జువీనియల్ ఆర్థరైటిస్ అనేది చిన్న పిల్లల్లో కూడా రావచ్చు. సో ఇలా డిఫరెంట్ ఉంటుంది. పేషెంట్ని చూసి ఆ కండిషన్ ఎలా ఉంది, ఎక్కడ నొప్పులు ఉంటున్నాయి, ఎప్పుడు పెరుగుతున్నాయి, ఎప్పుడు తక్కువ ఉంటున్నాయి, అవి చూసి రక్త పరీక్షలు చేసి వీ విల్ డయాగ్నోస్కి బై ఏ రకమైన ఆర్థరైటిస్ ఉంది. అండ్ వీ డూ హ్యావ్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్. ఎస్ అండి, కాలర్స్ ఉన్నారు. రాంబాబు గారు ఉన్నారు ఒంగోలు నుంచి. నమస్తే అండి రాంబాబు గారు. ఎస్ మాట్లాడండి. డాక్టర్ ఇనామ్ గారు ఉన్నారు మనతో. చెప్పండి సార్ రాంబాబు గారు. హలో చెప్పండి రాంబాబు గారు. సార్ నాకు ఎడం చెయ్యేళ్ళు 3 వంగిపోయి 2 ఏళ్ళు బాగానే ఉండి. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి ఇట్లా? 3 ఏళ్ళు వంగినాయి. ఎప్పటి నుంచి ఉంది? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇలా? మొన్న 2 నెలల నుంచి అంతే. అచ్చా, నొప్పులు కూడా ఉంటాయా? సరేనండి చెప్తాను. ఇది చూడండి, దిస్ ఈజ్ అ కాంప్లికేషన్ ఆఫ్ రుమాటెడ్ ఆర్థరైటిస్. అంటే మీకున్న ప్రాబ్లం రుమాటెడ్ ఆర్థరైటిస్ అనబడే ఒక వ్యాధి ఉంటుంది. ఆ వ్యాధి మనం కరెక్ట్ టైంకి చూపించుకోకపోతే, నొప్పి మందులు మాత్రమే మింగుతూ ఉంటే ఈ వ్యాధి పెరుగుతూ వస్తుంది. మీ నొప్పి మందులు ఏం చేస్తాయంటే నొప్పి తెలియకుండా చేస్తుంది మీకు, అంతే. కానీ వ్యాధి లోపల పెరిగి మనకు వేళ్ళు ఉంటాయి కదా, ఆ వేళ్ళలో ఆ జాయింట్స్ లోపల్లో ఆయిల్ ఉంటుంది. సో ఆ ఆయిల్ మొత్తం ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ వాపులు రావడం జరుగుతుంది. అండ్ ఫ్రీలీ మీరు ఇలా మూమెంట్ చెయ్యలేకపోతారు. అండ్ దీంతో మీకు ఒక టైం తర్వాత ఇది ఆగిపోవడం జరుగుతాయి. ఇట్లా దానికి మనం స్వాన్ నెక్ డిఫార్మిటీ, జెడ్ డిఫార్మిటీ అన్నట్లు చెప్తాము. సో ఇది డిసీజ్ చాలా పెరిగిపోయి కంట్రోల్లో లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అన్నమాట ఇది. సో ఒకసారి మీరు మీ దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి విజిట్ అవ్వండి, చూద్దాము ఎంతవరకు డ్యామేజ్ అయింది, అది రీగెయిన్ అవ్వగలుగుతుందా లేదా చూసి మీకు చెప్పొచ్చు. హవెవర్ యువర్ ఫస్ట్ కన్సల్టేషన్ విల్ బీ ఫ్రీ. ఒకసారి వచ్చి కలిసి వెళ్ళండి. ఎస్ అండి, కాలర్స్ ఉన్నారు. కర్నూలు నుంచి కాలర్ ఉన్నారు. నమస్తే అండి.
ఎస్ మాట్లాడండి, డాక్టర్ ఇనామ్ గారు ఉన్నారు మనతో. హలో, హలో, చెప్పండమ్మా. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు ప్రమీలమ్మ సార్. నాకు బ్యాక్ పెయిన్ సుమారు 8-10 ఏళ్ళ నుంచి ఉంది సార్. ఓకే. ఇది లాస్ట్ చివరి భాగం వెన్నెముక కొంచెం వాపు వచ్చింది సార్. కర్నూలులో హోమియోపతి మాత్రలు తిన్నా, డాక్టర్ ను కలిసిన, అది స్కానింగ్ కూడా తీపించుకున్నా సార్. ఇవి కింద పైన 4 బోన్స్ అరిగిపోయినాయి అన్నారు, డిస్కులు. ఓకే. మధ్య మెడలు భుజాలు అన్ని నచ్చి ఒకసారి అయిపోయినాయి సార్. రెండోసారి స్టార్ట్ అయినాయి భుజాలు వేయడం, మెడలు కొంచెం ఇట్లా మెదడు తలకు పైన సార్ కొంచెం తిండు తగిలిన, చేతులు ఇట్లా పెట్టుకున్నా నొప్పి అనిపించింది సార్ తలంతా. ఈ బాత్రూమ్ పోతే ఈ నడుము నొప్పి ఎక్కువ. రోజు బాత్రూమ్ వచ్చినా నొప్పి ఉంటుంది సార్, పేగు. ఓకే. ఇంతకు ముందు కార్లు బాత్రూమ్ 2 తిమ్మిర్లు కూడా ఎక్కాయి సార్ లెట్రిన్ పోయినప్పుడు. అది ఈ మధ్య కొంచెం తగ్గింది. మొత్తం కొంచెం ఒళ్ళు తిమ్మిరి అట్లా కూడా ఎక్కుతున్నాయి సార్. మొన్న ఒకసారి కోయిలకుంట్లో చూపించుకుంటే కొన్ని రోజులు బాగానే ఉన్నాయి సార్. మెయిన్ గా నాకు పాస్ వచ్చే తెల్లవారుజామున 12 ఆ టైంలో సార్ బర్రెలలో నచ్చాయి సార్. సరే సరే అమ్మా, చెప్తాను. సో మీకు ప్రాబ్లం కొంచెం ఎక్కువ అయిపోవడం జరిగిందమ్మా. ఇక్కడ ప్రాబ్లం ఇంత ఎక్కువ ఉన్నప్పుడు మీరు నార్మల్ లైఫ్ చేయనట్టు ఉండలేరన్నమాట. కాబట్టి మీరు ఏం చెయ్యాలి, మెడ నొప్పి ఉంది, నడుము నొప్పి ఉంది అంటే ఖచ్చితంగా మీరు బెల్ట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. బెల్ట్ కూడా పెట్టుకోవాలి. ఇంకా మెడ నొప్పి ఉంది కాబట్టి నడుముకి కాలర్, సర్వైకల్ కాలర్ అంటాము, ఆ కాలర్ కూడా పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలంటే ఆ కాలర్ కానీ బెల్ట్ కానీ ఉంటే బరువు అనేది ఆ డిస్క్లు ఎరిగిపోయిన డిస్క్ల మీద ఎక్కువగా బరువు పడదు. ఆ బరువు నుంచి మీరు కాపాడుకుంటే డిస్క్కి హీల్ అవ్వడం అనేది చాలా ఈజీ అయిపోతుంది, మందులు తొందరగా పనిచేస్తుంది అన్నమాట. సో ఇది ఫస్ట్ థింగ్ మీరు ఖచ్చితంగా చేయాలి, బెల్ట్ అండ్ కాలర్ వేసుకోండి. రెండోది ఏం చేయాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. మీరు చూపించుకుంటున్న డాక్టర్కి కానీ లేదంటే మీరు కర్నూలులో కూడా హోమియో కేర్ ఇంటర్నేషనల్ మా బ్రాంచ్ ఉంది, మీరు అక్కడ వెళ్ళండి, సంప్రదించండి. అక్కడ మీకు ఏం ఎక్సర్సైజ్ చెయ్యాలి అన్నట్లు కూడా చూపిస్తారు. ఆ ఎక్సర్సైజ్ చూపించుకుంటూ అండ్ ఈ మెడ కాలర్ అనేది వేసుకుంటూ కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అవాయిడ్ చేయాల్సింది, అవి చూసుకుంటూ మెడిసిన్స్ యూజ్ చేస్తే సెట్ అవుతుంది అన్నమాట. కొంచెం ఎక్కువ ఉంది, టైం పడవచ్చు, కానీ హోమియోపతిలో చాలా మంచి మాత్రలు ఉన్నాయి, దాని నుంచి తక్కువ అయిపోతుంది అన్నమాట. రైట్ ఇనామ్ గారు, మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇది వాటి హలో డాక్టర్, దిస్ ఇస్ రఫీ, నమస్తే.